సార్ ప్రాంతీయతత్వం కూడా తప్పే, మజ్లిస్ పార్టీ రద్దుకును. సుప్రీంకోర్టులో జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం నిన్న ఒకటి చేసింది. ఒక అడ్వకేట్ ఒక ఆయన మజ్లిస్ పార్టీ ఈ గుర్తింపు రద్దు చేయాలి, ఎందుకంటే ఇది ఇస్లాం మతం అనే ప్రాతిపదిక మీద ఏర్పడింది, రాజ్యాంగం మతాలు వద్దంటుంది, లౌకికతత్వం అంటుంది. అది మళ్ళీ ఇంకో చర్చ. మళ్ళీ లౌకికతత్వం అనేది తీసేయాలని ఆర్ఎస్ఎస్ పత్రిక ఆర్గనైజర్లో ప్రముఖంగా రాశారు. అది అలా ఉంచుదాం మనం, అది ఎప్పుడు తెలిసిందే. సో కాబట్టి మజ్లిస్ పార్టీ ఇది రద్దు చేయాలి గుర్తింపు అంటే జస్టిస్ సూర్యకాంత్ ఆయన ఇంకొక న్యాయమూర్తి గారు వాళ్ళు ఒకటే ప్రశ్న వేశారు, ప్రాంతీయ తత్వం కూడా తక్కువదా? ఒక రాజకీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు మా ప్రాంతాన్ని మేము చేస్తామని చెప్పి వాళ్ళు అధికారానికి వస్తారు, దానికోసం వేరే ప్రాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడతారు. సో ప్రాంతీయతత్వం కూడా మతతత్వం లాగా తప్పే కదా. మతతత్వం తప్పు అని మత పార్టీలను రద్దు చేయాలని మీరు అనేట్టయితే ప్రాంతీయ పార్టీలను కూడా రద్దు చేయాలి కదా అని ఆయన ఒక లాజిక్ తీసుకొచ్చారు. పెరక్వెలిజం ఈజ్ యాజ్ బ్యాడ్ యాజ్ కమ్యూనలిజం. మతతత్వం ఎంత ప్రమాదకరమో ప్రాంతీయతత్వం కూడా అంతే ప్రమాదకరం. ఇందాకే మనం మాట్లాడుతున్నాం కదా, ఇప్పుడు కావేరీ జలాల గురించి వస్తే కర్ణాటక, తమిళనాడు, కేరళకు వెళ్ళకపోవడం లాంటివి కానీ, లేకపోతే తాజాగా విడిపోయిన 2 రాష్ట్రాల మధ్య మనం చూస్తున్న పరిస్థితులు కానీ, రాజకీయాలు కొంచెం ఎదురు తిరిగి అయినేసరికి ప్రాంతాలు అయిపోతాయి. అంతకుముందేమో అందరు కలిసి దోచుకుంటారు, అందరు కలిసి వ్యవహారాలు నడిపిస్తారు, భాయ్ అనుకుంటారు. హఠాత్తుగా ప్రజల ముందు మటుకు ఒకరిని మించి ఒకరు వీరంగం తొక్కుతారు. సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ప్రాంతీయతత్వాన్ని గురించి చాలా కాలం తర్వాత చేసిన వ్యాఖ్య మనం తప్పకుండా తీవ్రంగా తీసుకోవాలి. ఇంకా మెయిన్ పిటిషన్ మజ్లిస్ విషయానికి వస్తే ఖచ్చితంగా మజ్లిస్ మత పార్టీ, అందులో ఆల్ ఇండియా ఇదే కదా, ఇత్తహదుల్ మజ్లిస్ అదే. సో మజ్లిస్ పార్టీ అదే, దాని ప్రారంభం ఎవరు, రజాకారులు, అదంతా పక్కన పెడితే తప్పకుండా జస్టిస్ సూర్యకాంత్ ఒక ప్రశ్న వేశారు, అవునాయా మజ్లిస్ పార్టీ మేము పిల్లలకు చదువులు చెప్తాము లేదా ఇంకోటి చేస్తాము, ఇస్లాం వ్యాప్తి చేసుకుంటాము అని వాళ్ళు చెప్పుకున్నారు. దాంట్లో అప్పుడు ఈ అడ్వకేట్ అడిగాడు కదా, ముస్లిం అంటేనేమో మీరు ఒప్పుకున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారి పాయింట్, అదే హిందూ మతాన్ని మేము వ్యాప్తి చేసుకుంటాము అని చెప్తే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా, రాజ్యాంగం ఒప్పుకోదని మీరు చెప్తారు కదా అని ఒక ప్రశ్న వేశాడు ఆయన. రమ్మనండి ఏదైనా పార్టీని మేము హిందూ మత ప్రచారం చేసుకుంటామని రాజకీయ పార్టీ పెట్టమనండి, పెట్టినప్పుడు దానికి ఎన్నికల సంఘం కనుక గుర్తింపు నిరాకరిస్తే అప్పుడు మా దగ్గరికి వస్తే మేము దాన్ని విచారిస్తామన్నారు. అంటే ఇక్కడ తప్పకుండా న్యాయస్థానం నొక్కి చెప్తున్న విషయం అంటే చెప్పకుండా మత రాజకీయాలు దాదాపు అన్ని పార్టీలు చేస్తున్నాయి. ఆ మాట చెప్పారు. అన్ని పార్టీలు చెప్పకో రకరకాలుగా అనేక పార్టీలు అనేక రూపాల్లో మత రాజకీయాలు చేస్తున్నప్పుడు ఒక మజ్లిస్ మాత్రమే మత పార్టీ దాన్నే ఆపాలని రద్దు చేయాలని మీరు ఎలా అంటారు? కాబట్టి నేను ఈ పిటిషన్ను తిరస్కరిస్తున్నానని తోచిపుచ్చారు. సో ఇందులో మనకు 3 ముఖ్యమైన గుణపాఠాలు భారతదేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కీలకమైనవి. పాలక పార్టీలు అనేక పార్టీలు మతాన్ని రాజకీయాల కోసం వాడుకుంటున్నాయి. రెండవది, హైదరాబాద్లో లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా తెలంగాణలో చర్చిస్తున్నప్పుడు తరచూ చర్చకు వచ్చే మజ్లిస్ను మత పార్టీ అనే ఓ బండి సంజయ్ గారు, లేదా మొన్న విడిపోయిన అక్కడ బీజేపీ కూడా భరించలేక పంపించేసిన రాజా సింగ్ లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇవి కూడా మత రాజకీయాలే కదా అనే మాట కూడా చెప్తున్నారు. మూడవది, మత రాజకీయాలను కాదు మాది మేము లౌకికం అనుకుంటూనే ప్రాంతీయ పరమైనటువంటి విభేదాలు పెంచుకుంటే అది కూడా మంచిది కాదు కదా అని సుప్రీంకోర్టు 3 కీలకమైన నిర్దేశాలు చేసింది. వీటి మీద మరి రాజకీయ పార్టీలు ఎలా స్పందిస్తాయి? ఇంకోటి కూడా ఉంది, గతంలో జనసంఘ అధ్యక్షుడిగా ఉన్నటువంటి బాలరాజు మధోక్ అని ఆయన హిందూ పార్టీ అని ఇట్లాంటిది పెట్టడానికి ఒకసారి ప్రయత్నం చేసి ఆయన విఫలమయ్యాడు. ఆ పేరుతో కూడా పార్టీలు ఉన్నాయి, వాటికి అసలు ఓట్లు రావు, ఇవేమీ రావు అనుకోండి. బీజేపీ లాగా కాశ్మీర్లో ఒక విధంగా, ఈశాన్యంలో ఒక విధంగా, ఎక్కడ ఏం చేయగలిగితే అది సాధ్యమవుతుంది. కానీ అది భారతదేశం భిన్న మతాలతో కూడినటువంటి దేశం కదా. సో సుప్రీంకోర్టు రాజకీయ పార్టీల మత రాజకీయాలకు ప్రాంతీయ రాజకీయాలకు ఒక చొరక వేసిందని మనం భావించాల్సి ఉంటుంది. దీని మీద ఎవరు ఎక్కువ చెప్పండి. సరే
గోవులది ఒక్కటి పక్కన ఆ, అది వద్దులేండి. ఓకే. చెప్పండి. నెక్స్ట్ భారత